అలాగే 148 యుద్ధానికి కుట్ర చేయడం, అలాగే 152 ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇంతకుముందు కృష్ణమోహన్ చెప్పినట్లుగా గతంలో ఇది ఐపీసీ సెక్షన్ క్రింద ఉండేది. ఐపీసీ సెక్షన్ 124A రాజద్రోహం క్రింద ఉండేది. అయితే గతంలో రాజద్రోహం అనే అంశానికి సంబంధించి దేశవ్యాప్తంగా చాలా పెద్ద చర్చ జరగడం మనం చూసాం. ఆ తర్వాత దాన్ని మార్చారు, బిఎన్ఎస్ సెక్షన్ 152 క్రిందకు తీసుకొచ్చారు. స్పెసిఫిక్గా చెప్పుకోవాలంటే సావనిటీ, సబ్వర్సివ్ యాక్టివిటీస్ ఆర్ ఎండేంజరింగ్ సావనిటీ అంటే దేశ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లడం, ముప్పు కలిగేలా చేయడం, అలాంటి పదాలు మనం ఉపయోగించాలేమో. సో దీని మీద కూడా కొంత కాంట్రవర్సీ నడుస్తుంది. యావజ్జీవ కారాగార శిక్ష లేదంటే గరిష్టంగా 7 సంవత్సరాల వరకు శిక్ష పడే అవకాశం ఉంది ఇలాంటి కేసుల్లో. మరి ఇప్పుడు ఆ కామెంట్స్ గురించే ఈ కేసులన్నీ పెట్టారా, లేకపోతే ఇంకా ఏవైనా యాక్టివిటీస్ని కూడా యాడ్ చేశారా అనేది పూర్తిగా ఎఫ్ఐఆర్ కాపీ చూస్తే కానీ మనకు తెలియదు. ఆ కంప్లైంట్ కాపీ కానీ ఎఫ్ఐఆర్ కాపీలు కానీ ఉంటే కానీ మనకి అర్థం కాదు. మరోవైపు జనశ్రవణ్ ఏమంటున్నారు అనేది ఒకసారి చూద్దాం. ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబరు ఏం దేశద్రోహం చేశాడు? ఒక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం తప్ప ఒక అరెస్ట్ చేశారు. రైట్, మీకు అధికారం ఉంది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మీరు ఏం చేయాలి? కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కడండి జన సైనికులు? 100 మంది జన సైనికులు, 1000 మంది జన సైనికులు వచ్చి పోలీస్ స్టేషన్ మీద దాడి చేస్తారా? పోలీస్ స్టేషన్ మీద బడి కొడతారా? పోలీస్ స్టేషన్ మీద బడి కొట్టి వాడిని చంపుతాము, మాకు అప్పచెప్పండి అంటారా? ఇది మీరు గౌరవంగా మీరు ముఖ్యమంత్రిగా ఉన్న, ఉప ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఇలా జరిగితే మీకు హోంశాఖ మేము ఇవ్వాలా? హోంశాఖ ప్రజలు ఇవ్వాలా? మీకు 21కి 21 సీట్లు ఇచ్చింది దీనికా? అంటే ఒక రాజకీయ నాయకుడు పబ్లిక్ లైఫ్లోకి వచ్చిన తర్వాత 100 మాటలు వస్తాయి, 100 మంది విమర్శిస్తారు. నువ్వు ప్రజా సమస్యల మీద, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పనిచేయాలి తప్ప నువ్వు ఈ రోజు నన్ను తిట్టిన వాడి మీద ఈ రోజు ఈ స్టేట్ ఎక్స్చర్ ఎంత వేస్ట్ అవుతుందండి? ఈ 4 రోజుల నుంచి రమారమి రావణ్ మీద పోలీస్ వ్యయం ఎంత వేస్ట్ చేశారు, పెట్రోల్ ఎంత ఖర్చు చేశారు, మ్యాన్ పవర్ ఎంత ఖర్చు చేశారు. రమారమి ఒక రిమాండ్కి 50 లక్షల రూపాయలు ఖర్చు చేస్తున్నారు వీళ్ళు. 50 లక్షల రూపాయలు ఈ రోజుకి 2 కోట్ల రూపాయలు కట్టి ఎవరి ధనం? అది ప్రజాధనం. మీరు ఈ ప్రజాధనం 2 కోట్లు ప్రజల కోసం ఖర్చు పెట్టాలి కానీ ఈ రోజు మీ పర్సనల్ ఇష్యూస్ మీద మిమ్మల్ని తిట్టినటువంటి వ్యక్తుల మీద ఖర్చు పెడతారా? ఈ రోజు నేను పవన్ కళ్యాణ్ అడుగుతున్నా, నువ్వు చెప్పినట్టుగా, నువ్వు మాట్లాడినట్టుగా ప్రశ్నిస్తే కేసులు పెట్టమంటే రేపు 2029లో నీ మీద ఏమైపోతారు? ఈ రోజు రావణ్ ఇక్కడ కూర్చొని 4 రోజుల నుంచి మళ్ళీ ఇప్పుడు ఏ స్టేషన్కి తీసుకెళ్తారో తెలియదు, ఏ స్టేషన్కి తీసుకెళ్తారో తెలియదు, మళ్ళీ అతని వెనక పరిగెట్టాలి. ప్రజాస్వామ్య దేశంలో ఒక మాట ప్రశ్నించినప్పుడు ప్రశ్న సమాధానం ఉంటుంది. రఘురామకృష్ణరాజు మీద నేను రివోల్ట్ అయ్యానంటే నన్ను అన్నాడు కాబట్టి నేను రివోల్ట్ అయ్యా. దీంట్లో తప్పేంటుంది? ఒకవేళ నా మీద కేసు పెడితే నేను చట్టం ప్రకారం చూసుకుంటా. కానీ ప్రజాస్వామ్య దేశంలో ఈరోజు రావణ్ మీద జరుగుతున్నటువంటి దాడి నిజంగా గనక జడా శ్రావణ్ కుమార్గా, జై భీమ్రావ్ భారత్ పార్టీగా అతని వెనక మేము లేకపోతే ఈరోజు రావణ్ చనిపోయేవాడు, రావణ్ని చంపేసేవాళ్ళు. నేనైతే ఒక సాయి కృష్ణ కేసులాగా రావణ్ అయిపోయేవాడు. నేను ఒకటి చెప్తా, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ వచ్చిన రోజే చేసినటువంటి ప్లాన్ ఏంటి అంటే, పిఠాపురంలోకి తీసుకొస్తున్న సందర్భంలో రావణ్ అనేటువంటి వ్యక్తి రిమాండ్కి తీసుకొస్తుంటే దూకి పారిపోతే ఎన్కౌంటర్లో చంపేయాలి అనేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. ఇది హైలీ సోర్సబుల్ ఇన్ఫర్మేషన్. ఇది రాష్ట్రానికి కరెక్ట్ అండి? మొట్టమొదటిసారిగా నాకు తెలిసినప్పటికీ కూడా 2 రోజుల క్రితం తెలిసినప్పటికీ కూడా ఇది కరెక్ట్ కాదు. ఎందుకు మనం అనవసరంగా ఎవరో ఒక పోలీస్ ఆఫీసర్ చెప్పిన దాని మీద బేస్ చేసుకుని చెప్పకూడదని. కానీ తప్పనిసరి తప్పటంలా ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబర్ని జనసేన ఎక్కడైతే ఎమ్మెల్యేలుగా ఉందో, ఎక్కడైతే వాళ్ళకి బలం ఉందో రావణ్ని ఎన్కౌంటర్ చేసి చంపేయాలి. ఎందుకు? తుల్లో ఏం జరిగింది? రిమాండ్కి తీసుకెళ్తుంటే అతను దూకి చెరువులో పడి చనిపోయినారు, టాయిలెట్కి వెళ్తుంటే చచ్చిపోయారు అన్నారు. అందరూ చచ్చిపోయారు, ఆ సూసైడ్ చేసుకున్నారు అన్నారు. ఈరోజు కూడా అంతే. సాయి కృష్ణ చంపేస్తే ఏం చేసాం? ఈరోజు కూడా అంతే. పవన్ కళ్యాణ్ని ఒక మాట అంటే ఎన్కౌంటర్ చేసేస్తారా? ఎన్కౌంటర్ చేసి చంపాలి అనేటువంటి రావణ్ కుట్రల్ని మేమున్నాం కాబట్టి పట్టణం చేయగలిగాం. మేము ఉన్నాం కాబట్టి న్యాయవాద సోదరులు అతనికి నిలబడి ఉన్నాం కాబట్టి ఈరోజు అతనికి ప్రాణం దక్కింది. ఈరోజు అతను సజీవుడయ్యి ఈరోజు ప్రపంచానికి జైల్లోనూ ఇంకో చోట కనబడుతున్నాడు. ఈరోజు రావణ్ అనేటువంటి ఒక యూట్యూబరు ఏం దేశద్రోహం చేశాడు? ఒక పవన్ కళ్యాణ్ మీద మాట్లాడటం తప్ప ఒక అరెస్ట్ చేశారు. రైట్, మీకు అధికారం ఉంది, అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి మీరు ఏం చేయాలి? కోర్టు ముందు ప్రొడ్యూస్ చేయాలి. ఎక్కడండి? నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే, మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ప్రశ్నించే వాళ్ళు ఎవరో చావరు. మీరు రావణ గారిని మాత్రమే చంపగలరు, ప్రశ్నను చంపలేరు. గుర్తుపెట్టుకోండి. రెండో విషయం, ఇంత భయపడుతున్నారా? మీకు అర్థమవుతుందా? ఒక 500 మంది పోలీస్ ఫోర్సు ప్రతిరోజు
నా కోసం ప్రజా సమస్యలు పబ్లిక్ అన్ని వదిలేసి నా కోసం వాళ్ళు అహర్నిశలు తిండి తిప్పలో లేకుండా తిరుగుతున్నారు. ఎస్పీ క్యాడర్ దగ్గర నుంచి కానిస్టేబుల్ క్యాడర్ దాకా ప్రతి ఒక్కరు నాకు సెక్యూరిటీ ఇచ్చుకుంటూ తిరుగుతున్నారు. నా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీకు అర్థం కావాల్సింది ఏంటంటే మీరు చంపితే నేను ఒక్కడనే చచ్చిపోతా. ఇంకా ఎంత దిగజార్చాలండి? రష్యా ఈ దేశంలో 4 రోజుల్లో 4 కేసుల్లో 4 సారి బెయిల్ తీసుకున్న 4 వేరే వేరే కోర్టులో 4 వేరే వేరే జడ్జిలు మీరు తెచ్చినది తప్పుడు కేసులు, ఆయన అరెస్ట్ చేయలేము అని చెప్పినా మళ్ళీ సిగ్గులేక అహంకారంతో పదవి ఉందని ఇంకోసారి అరెస్ట్ చేసి 5వ కేసు వేసి మళ్ళీ తీసుకెళ్తున్నారా? మీరు మారరు. ప్రజలు అర్థం చేసుకోవాలి, చూస్తున్నారు. ఇప్పుడు దాకా రావణ్కి అండగా నించున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఎస్పెషలీ మన హీరో జటా శ్రావణ్ గారు అద్భుతంగా వాదించి 4 బెయిలు తెచ్చారు. ఇది ఇక్కడతో ఆగదు. మీరు ఎంతసేపు ఇలాంటి దౌర్జన్యం చేస్తూ ఉంటారో మీరేంటో జనాలకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. దిస్ ఇస్ నాట్ డన్. పీపుల్ విల్ రివోల్ట్, పీపుల్ విల్ క్వశ్చన్, అండ్ వీ విల్ స్టాండ్ with the freedom of expression. At KL Lay, we ensure that your dream job is a reality. KL deemed to be university. I'm Gomati, a data scientist and a classical dancer. I'm more than one. At Anurag University, be everyone you dream to be. టోర్నమెంట్ కి ముందు పెయింట్ ఎలా చేస్తాం? ప్లాన్ అయితే చాలా బాగుంది సార్, స్టేడియం పరిస్థితి చూడండి. టోర్నమెంట్ ముందు పెయింట్ ఎలా చేస్తాం? టెక్నో పెయింట్స్ ఉందిగా. టెక్నో పెయింట్స్, టౌన్షిప్, డ్యామ్, స్టేడియం లేదా మనీళ్ళు, పెయింట్స్ నుంచి పెయింటింగ్ వరకు పూర్తి సొల్యూషన్ కావాలంటే మేమున్నాం. కానీ సార్, టైంకి పూర్తవుతుందా? రోజుకు 23 లక్షల స్క్వేర్ ఫీట్ పెయింటింగ్ చేయగల సామర్థ్యం, 5,000 మంది స్కిల్డ్ లేబర్ టీమ్ మా వెంట ఉంది. 23 లక్షల? అవును. ప్రపంచ స్థాయి రంగులు, అద్భుతమైన షేడ్స్ తో భారతదేశపు అసలైన పెయింట్ మరియు పెయింటింగ్ శక్తిని మేమే. విఆర్ టెక్నో పెయింట్స్. టెక్నో పెయింట్స్. జలుబు, తలనొప్పి, ఒళ్ళు నొప్పుల నుంచి ఉపశమనం శాస్త్రీగా. జలుబు, తలనొప్పి